ఈ వెస్టేజ్ కంపెనీ అనేది 2004లో స్టార్ట్ చేశారు. 2004 2 జూన్, అంతే కదా మేడం, గుర్తుంది కదా. సో 2004 జూన్ 2 స్టార్ట్ చేశారు. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ చేశారు. ఈరోజు చూసుకుంటే 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే 6 డిస్ట్రిబ్యూటర్లతో స్టార్ట్ చేసి ఈరోజు 4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో ఈరోజు చూసుకుంటే కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉందంటే, మన ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు చూస్తే 13 దేశాల్లో ఉందన్నమాట. ప్రజెంట్ 13 దేశాల్లో ఉంది. దాంతోపాటు జీరోలో స్టార్ట్ అయిన కంపెనీ 4,000 కోట్లు టర్నోవర్లో ఉంది. కంపెనీకి అంతా చిన్నది, అవునా. సో మరి 450+ ప్రొడక్ట్స్ అంటే ఆ రోజు చూసుకుంటే జీరోలో ఉండేది, ఈరోజు చూసుకుంటే డెవలప్ అయింది. కంపెనీ ఏం చెప్తుందంటే, మీరు కూడా నాలాగే 6 స్టార్ట్ చేయండి. 6 స్టార్ట్ చేసి మీ టీంని పెంచుకోండి. మీరు ఎప్పుడైతే టీంని పెంచుకుంటారో మీకు ఇన్కమ్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ కంపెనీ వచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. ఇప్పుడు మనం ప్రజెంట్ దేంట్లో ఉన్నామంటే ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్నాము. సో ట్రెడిషనల్ మార్కెట్కి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్కి తేడా ఏంటి? ట్రెడిషనల్ మార్కెట్లో ఇక్కడ కంపెనీ ఉంటుంది, ఇక్కడ కస్టమర్ ఉంటారు. ఇక్కడ కంపెనీ దగ్గర ఒక వస్తువు ఒక 30 రూపాయలు తయారయ్యి వాడు 10 రూపాయలు వేసుకొని 40 రూపాయలు అమ్మాడు అనుకోండి, మన కస్టమర్ 100% అమ్మాలి. సో ఇక్కడ కంపెనీ దగ్గర ఎంత తయారైంది, మనం ఎంత కొన్నాం, మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, 60% ఉంది. ఈ 60% అనేది ఇది కంపెనీగా మనదా, కస్టమర్ దగ్గర. మనం 100 రూపీస్ కొన్నాం, కానీ వస్తువు ఏదైతే 100కి కొన్నామో అది కంపెనీ దగ్గర 40కే తయారైంది. కానీ 80 రూపాయలు ఏం చేస్తుందంటే కస్టమర్ దగ్గర 60 రూపాయలు తీసుకొని హోల్సేల్కి, డిస్ట్రిబ్యూటర్కి, స్టాకిస్ట్లకి, సిఎన్ఎఫ్ ఏజెంట్లకి, సెలబ్రిటీలకి, సమంతస్తులు నోట్ పెట్టుకున్నా అంటారు. సో అలాగే ఈ సెలబ్రిటీలకి దాంతోపాటు అడ్వర్టైజ్మెంట్స్ వీళ్ళందరికీ 60 రూపీస్ అనేది పంచి మనదే అది మన 60 రూపీస్ వీళ్ళందరికీ పంచి ఈ ప్రోడక్ట్ని ఇక్కడ మనకు పంపిస్తుంది. దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఏమంటుందంటే కంపెనీ వెస్టేజ్ కంపెనీ, ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే మధ్యవర్తులు లేని కంపెనీ డైరెక్ట్గా మనకు అమ్ముతుంది. ఇక్కడ కూడా కంపెనీకి ఒక వస్తువు తయారు చేయాలంటే 40 రూపాయలు అవుతుంది, 30 రూపాయలు అవుతుంది, 10 రూపాయలు ప్రాఫిట్ తీసుకుని 40 రూపాయలకి ఇస్తారు. ఇక్కడ కూడా కస్టమర్కి 100 రూపీస్కి ఇస్తారు. ఈ మధ్యలో ఈ 60 రూపీస్ కంపెనీ ఏమంటుందంటే మధ్యవర్తులు ఎవరు వద్దు, నాకు ఎవరు మధ్యవర్తులు వద్దు, నా ప్రోడక్ట్ని ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయండి. ఎందుకు అంటే ఈ ప్రోడక్ట్ని కస్టమర్ ఎవరైతే వాడుకుంటారో వాడుకొని నచ్చింది అని అనిపిస్తే 10 మందికి షేర్ చేస్తే ఈ 60% కూడా రిటర్న్ మీకే ఇస్తాను. బాగుంది బాగా. ఇక్కడ ఈ 60% ఎవరికి వెళ్ళింది ఇంతకుముందు, సెలబ్రిటీలు, వాళ్ళు పేదవాళ్ళు, కోటీశ్వరులు. మరి వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమవుతారు, ఎదుగుతూనే ఉంటారు. మరి ఇక్కడ కస్టమర్ వాడుకున్నలాగే ఉంటాడు. ఇక్కడ అందుకే కంపెనీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా అనేది అభివృద్ధి చెందుతున్న దేశమే, ఎప్పటికీ చెందుతున్న దేశంలోనే ఉంది. మరి డెవలపింగ్ ఎప్పుడు అవుతుంది అంటే ప్రతి పేదవాడు కూడా ధనవంతులు కావాలి, అప్పుడే ఇండియా డెవలప్ అవుతుంది, అవునా. కస్టమర్ డెవలప్ అవ్వాలంటే దానికి కారణం ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇంపార్టెంట్. సో అందుకు మధ్యవర్తులు లేని కంపెనీ అని చెప్పి చేసి ఇక్కడ మధ్యవర్తులుగా వహించేది కస్టమర్స్. అందుకు ఈ 60% మనకి ఇస్తుంది. అయితే 60% యొక్క పవర్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మనం కొనాలంటే ప్రతి ఒక్క వస్తువు ఫస్ట్ మనం ఏం చూస్తాం, ఎంఆర్పి చూస్తాం, అవునా. ప్రతి ఒక్క వస్తువు బయట మనం కొనుక్కోమంటే ఎంఆర్పి కొంటున్నాం. మరి ఎంఆర్పి కొంటే మన కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల జాయినింగ్ అనేది ఫ్రీ. ఈ జాయినింగ్ ఫ్రీ అయినప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి ఎంఆర్పి మీద డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి మనకు వస్తువు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలకి వస్తువు అనుకోండి, మనకి 80 రూపాయలకి ఇస్తుంది. ఇక్కడ సేవింగ్ ఎంత ఉంది, 20% ఉంది. 20 రూపాయలు అవ్వచ్చు, 20%. సో 20% మన బెనిఫిట్ ఉంది. ఓన్లీ జాయిన్ అవ్వడం వల్ల మనకు 20% బెనిఫిట్ వచ్చింది. దీంతో పాటు ఇంకా ఎక్కువ బెనిఫిట్ కావాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరికి బెనిఫిట్ కావాలి కదా. సో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకు ఇదే కాదు, 20% కాదు, ఇంకా నాకు ఎక్కువ బెనిఫిట్ కావాలి అంటే కంపెనీ ఏం చెప్తుందంటే క్రమశిక్షణతో కొనుక్కుంటే 2వ తేదీ నుంచి 18వ తేదీ మధ్యలో కొనుక్కుంటే ఈ డేట్స్లో ఒక క్రమశిక్షణతో మీరు కొనుక్కుంటే మీకు అదనంగా 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాను అంటుంది. ఫ్రీ ప్రోడక్ట్. మరి బయట ఈరోజు మనం వస్తువు కొన్నాము, మనం ఏ డేట్లో కొన్నా బయట 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారా, ఎవరు. కంపెనీ ఏం చెప్తుందంటే ఒక డేట్స్లో క్రమశిక్షణతో నేను కొనుక్కుంటే మీకు 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాను అంటుంది. అప్పుడు ఈ 20 + 10 ఎంత అయింది, 30% ఇస్తుంది. అంటే సుమారు ఒక 1000 రూపాయల సామాన్ మనం కొన్నాం అనుకోండి, దాని ఎంఆర్పి 13 ఉంటే మనకు 1000 రూపాయలు వస్తుంది. సుమారు అంతా ఇక్కడ 300 రూపాయలు మనకి బెనిఫిట్ ఉంది. అంటే ప్రతి 1000 రూపాయలకి 300. ఇంకా ఈ 30%
కాదు, ఇంకా నాకు ఎక్కువ బెనిఫిట్ కావాలి అనుకుంటే కంపెనీ ఏం చెప్తుందంటే ఇంకా కొంచెం డేట్స్ అనమాట, క్రమశిక్షణతో కొనండి. 2 నుంచి 14వ తేదీ లోపల కొనుక్కున్నట్లయితే 2 నుంచి 14వ తేదీ లోపల కొనుక్కుంటే ఎంత కొనాలి అంటే సుమారు 3,000 రూపాయలు కొనాలి. 3,000 రూపాయలు ప్లస్ కొనుక్కుంటే 4 నెలలు కొనండి. ప్రతి 4 నెలలు కంటిన్యూగా 4 నెలలు 3,000 రూపాయల సామాన్లు కొంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది? 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో 12,000 అయితే ఇక్కడ ప్రతి 1,000 రూపాయలకి ఎంత వస్తుంది? 300. మరి 12,000లో ఎన్ని వేలు ఉన్నాయి? 12 ఉన్నాయి. అంటే సుమారు ఎంత వచ్చింది మనకి? 3,600 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. ఈ 3,600తో పాటు ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే 4 నెలలు నువ్వు కొన్నావు కాబట్టి కన్సిస్టెన్సీ ఆఫర్లో ఉన్నావు అంటే సిఎన్సీ అంటున్నావు. సిఎన్సీ అంటే కన్సిస్టెన్సీ ఆఫర్, కంటిన్యూస్గా కొన్నావు. ఈ కంటిన్యూస్ కొనుక్కున్నందుకు 5వ నెలలో కంపెనీ మనకి సుమారు 3,000 రూపాయలు ఎంఆర్పీ కంపెనీ సామాన్ మనకి దిగేస్తుంది. ఇప్పుడు ఎంత అయింది? ఇక్కడ 6,600. ఇక్కడ 3,600 రూపాయలు క్యాష్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ వచ్చింది. దాంతోపాటు ఇక్కడ 3,000 రూపాయల సామాన్లు 5వ నెలలో ఫ్రీ ఇచ్చింది 4 నెలల తర్వాత. సో మరి 6,600 అంటే మనం ఎంత పెట్టుబడి పెట్టాము? 12,000. ఈ 6,600 తీస్తే ఎంత మిగిలింది మనకి? 5,400. అంటే ఇక్కడ ఎంత వచ్చింది బెనిఫిట్ మనకి? 50% కంటే ఎక్కువ ఉంది, అవునా కదా? మరి 50% బెనిఫిట్ బయట ఎక్కడైనా ఇస్తున్నారా? మరి ఇది ఎందుకు ఇస్తుంది కంపెనీ? ఇది డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి, మధ్యవర్తులు లేరు కాబట్టి ఈ బిజినెస్ ఓన్లీ కస్టమర్గా ఉన్నా సరే మనకి బెనిఫిట్ అనేది వస్తుంది. ఓన్లీ కస్టమర్, ఎవరైతే నేను బిజినెస్ చేయలేను, నేను కస్టమర్గా నా ఇంటికి వాడుకుంటాను అనుకున్నా సరే 50% అనేది బెనిఫిట్ ఉంది. ఒకవేళ నాకు ఇంకా ప్రతి నెల 10,000 వస్తే బాగున్నాం అనుకుంటారు లేదా? ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఇక్కడ ఏమంటుందంటే మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు, ఇంతవరకు మీరు 50% ఆఫర్ తీసుకున్నారు, 50% మీరు తీసుకున్నారు. మరి మీకు ప్రతి నెల 10,000 రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మంత్ మీరు జాయిన్ అయ్యారు, మీతో పాటు కంపెనీ ఏం చెప్తుందంటే ఒక 6 జాయిన్ చేయండి. ఎంతమంది? 6 జాయిన్ చేయండి అని చెప్తుంది. 6 జాయిన్ చేయడం ఈజీయా కష్టమా? ఈజీయే కదా. అంతకంటే ఎక్కువ పడుతుంది 6 జాయిన్ చేయడం. 1 వీక్ పడుతుంది. సో ఒకవేళ ఇక్కడ చూసుకుంటే 1 వీక్ పెట్టింది. ఫస్ట్ వీక్లో మనకి నెలకు ఎన్ని వారాలు ఉంటాయి? 4 వారాలు ఉంటాయి. సో ఫస్ట్ వీక్లో 6 జాయిన్ చేశారు. ఈ 6 కూడా 3,000 రూపాయల సామాన్లు మీరు కొన్నారు, వీళ్ళు 3,000 రూపాయల సామాన్లు కొన్నారు, అంటే 100 పాయింట్లు వస్తుంది మనకి. ఓకేనా? 100 పీ వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు కూడా మళ్ళీ రెండో వారం వచ్చేసరికి వీళ్ళు మళ్ళీ 6 జాయిన్ చేశారు. అప్పుడు ఎంతమంది అవుతారు? ఫస్ట్ ఎంతమంది అయ్యారు? 7 అయ్యారు. నెక్స్ట్ ఎంతమంది అయ్యారు? 36 మంది అయ్యారు. రెండో వారం 36 మంది అయ్యారు. నెక్స్ట్ 3వ వారం 36 × 6 ఎంతమంది అయ్యారు? 3వ వారం తీసుకుంటే 216 మంది అయ్యారు. సో ఈ 216 మంది 3 వారాలు కొని నెల మొత్తంలో 216 మంది అయ్యారు అనుకో. 216 మంది అయితే ఇలా ఇక్కడికి వచ్చేసరికి సుమారు మనకి ఎంత అవుతుందంటే 300 మంది అవుతున్నారు. ఈ 300 మంది కూడా మనిషి ఎంత కొంటున్నారు? 100 పీవీ కొంటున్నారు. 100 పీవీ కొంటే 300 మంది 100 పీవీ కొంటే ఎంత పీవీ అవుతుంది? అప్పుడు 3,000 పీవీ అవుతుంది. ఓకేనా? 3,000 పీవీ అయితే ఫస్ట్ మంత్ నుంచి 3,000 ప్లస్ 30,000 పీవీ అవుతుంది. ఓకేనా? 30,000 పీవీ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే 30,000 పీవీ అయిందో మన ఫస్ట్ మంతే 30,000 పీవీ కానీ అయితే 3,000 పీవీ అయితే మనకి 6,000 పీవీ అయితే బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. అదే 30,000 పీవీ అయితే బ్రాంజ్ డైరెక్టర్ క్రాస్ అయిపోయాం లేదా? కంపెనీ ఏం చెప్తుందంటే ఇలా మనం చేసుకున్నట్లయితే టోటల్గా ఒక 1 మంత్లో 1,555 మందిని కూడా జాయిన్ చేయొచ్చు. ఎవరు? ఈ అందరూ అనుకుంటారు. మరి అందరూ అనుకుంటారా? అనుకోరు. ఎందుకంటే కొంతమంది 1 వీక్లో జాయిన్ చేస్తారు, 6 కొంతమందికి సంవత్సరం పెట్టారు. సో ఇక్కడ ఏం చేసినా సరే కంపెనీ ఏం చెప్తుంది? మీ నెట్వర్క్ని ఎంత పెంచుకుంటే అంత డెవలపింగ్ అనేది మీకు ఉంటుంది. మీరు ఒక్కరితో బిజినెస్ చేస్తాను, 100 మందితో చేస్తానంటే ఒక్కరితో చేస్తే ఒక్కరిలాగే డబ్బులు వస్తాయి, 100 మందితో కలిసి చేస్తే డబ్బులు అనేవి ఎక్కువ వస్తాయి. సో కంపెనీకి టర్న్ ఓవర్ మనం ఎంత ఇస్తామో అంత ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి 4 వారాలు చేసాం, 4 వారాలకి మనిషి 6 ప్రతి వారం లెక్కన చేసుకుంటే 1,555 మంది అవుతారు. సో అది కాకుండా ఓన్లీ 1 మంత్లోనే ఒక 36 మందిని మీరు జాయిన్ చేస్తారనుకోండి. ఈ 36 మంది 100 పీవీ కొనుక్కుంటే ఎంత పీవీ అవుతుంది మనకి? 3,600 పీవీ అవుతుంది. సో ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ ఇదే 36 మంది 100 పీవీ చేశారనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది?
3600 అవుతుంది. 3600 7,200. 7,200 టీవీ ఎప్పుడైతే అయిందో కంపెనీ ఎవ్రీ మంత్ కూడా మీకు 10,000 రూపీస్ అనేది అకౌంట్ చేస్తుంది. ఎంతమంది కొనాలి? ఎవ్రీ మంత్ 36 మంది 100 టీవీ సిఎన్సీ చేస్తే 100 టీవీ సిఎన్సీ అంటుంది. ఈ 100 టీవీ సిఎన్సీ ప్రతి నెల కూడా 36 మందితో మనం చేయించగలిగితే ప్రతి నెల అకౌంట్లో 10,000 పడుతుంది. కష్టమా? ఈజీయే కదా. మరి ఈరోజు ఒక ఉద్యోగానికి వెళ్ళామంటే 10,000 రూపాయల కోసం ఎంత కష్టపడతాం? 30 రోజులు కష్టపడతాం. మరి అదే 30 రోజులు రోజుకు ఒక గంట కష్టపడితే 30 మంది యాడ్ చేస్తాం లేదా? ప్రతి నెల 30 మంది యాడ్ చేయవచ్చు లేదా? భూమి మీద మనుషులకు కరోనా ఉందా? కరోనా తర్వాత జనాభా శాతంలో మన ఫస్ట్ అనమాట ఇండియా. కరోనా ముందు తక్కువ ఉండేది, చైనాకు మించిపోయింది అనమాట.